ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి ప్రకారం ఈ యొక్క 80,000 ఉద్యోగాలకు సంబంధించి మనకి ప్రజెంట్ అయితే వాటి యొక్క నోటిఫికేషన్కి అడుగులు అయితే వేగవంతంగా పడుతున్నాయి. అదేవిధంగా సుమారు 20,000 పైగా ఉన్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారిని కూడా రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర సీఎం గారు అయితే చెప్పడం తెలిసిందనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా మొదలైంది అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో కాంట్రాక్ట్ ఉద్యోగులపై కసరత్తు వేగవంతం, రెగ్యులరైజేషన్కు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరిన ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ, ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు ఉండవు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసిందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి దీనికి సంబంధించే వివిధ న్యూస్ పేపర్లలో మనకి రావడం జరిగిందనమాట. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేప్పటికి ఇంకో న్యూస్ పేపర్లో ఒప్పంద అధ్యాపకుల వివరాలు ఇవ్వండి, విద్యాశాఖను కోరిన ఆర్థిక శాఖ, కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఆశలంటూ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నట్టు 4,940 మంది అధ్యాపకులకు సంబంధించి ఇక్కడ డేటా అయితే ఉంది అన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరం నుంచి తాత్కాలిక పద్ధతిలో కాంట్రాక్ట్ లెక్చరర్లను తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క జూనియర్ కాలేజీలో మొత్తంగా 3,686, డిగ్రీ కాలేజీలో 811, పాలిటెక్నిక్ కాలేజీలో 443 మంది ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులు అనేది వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్గా పనిచేస్తున్న లెక్చరర్స్గా ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ చేస్తామంటూ ఆ యొక్క రాష్ట్ర సీఎం గారు అప్పట్లో అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో 2014 టైంలోనే దీనికి కసరత్తు మొదలైంది. 2016లో రెగ్యులరైజేషన్కు అనుకూలంగా క్యాబినెట్ అయితే దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి జీవో నెంబర్ 16ను కూడా అప్పట్లో రిలీజ్ చేసిందనమాట. సో అయితే హైకోర్టు స్టే ఎత్తివేయడంతో రెగ్యులరైజేషన్కు ప్రజెంట్ అయితే ఈ యొక్క మార్గం అనేది సుగమమైంది. అదేవిధంగా ప్రస్తుత డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఒప్పంద అధ్యాపకులకు నెలకు 58,000, జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వారికి 54,000 వరకు ఈ యొక్క మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా క్రమబద్ధీకరణకు అర్హులు ఎవరు శాఖల వారీగా ప్రతిపాదన పంపాలని ఆర్థిక శాఖకు లేఖలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ముందడుగు అంటూ కూడా మనకి దీనికి సంబంధించి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 11,103 మంది పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఈ యొక్క రాష్ట్ర సీఎం గారు అయితే అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట. అదేవిధంగా ఉద్యోగులకు పెన్షన్ల బిల్లులన్నీ తక్షణమే చెల్లించాలంటూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అపోజిషన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా పెన్షన్లకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు, రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా ఈ యొక్క శాలరీస్ అనేది ప్రతి నెల 2వ వారం దాకా వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మెడికల్ రీఎంబర్స్మెంట్, ఎడ్యుకేషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలల వీటిని పెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి జీవో నెంబర్ 317 ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెలల వేతనం ఇంకా వీరికి రాలేదంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి త్వరగా ఒక మంచి డిసిషన్ తీసుకోవాలంటూ కూడా రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5,000 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంటూ కూడా మనకి ఈ యొక్క విధానానికి సంబంధించి డిగ్రీ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసినటువంటి కాంట్రాక్ట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో సుమారు 20,000 మందికి వీరందరినీ రెగ్యులర్ చేస్తామని ఆ యొక్క రాష్ట్ర సీఎం గారు మాట్లాడడం జరిగిందనమాట. దానికి అనుగుణంగా ఈ యొక్క కదలికలు అయితే ప్రజెంట్ రావడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.